దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి, గురువుగారైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగ్నా మేడంకు ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా సీతాయనం అనే బుక్ను చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటున్నాము. నిన్నటి రోజున పైన 4వ తలంలో ఉన్న హాస్టల్ భూమికల్లో ఉన్న ఆత్మస్వరూపులు ఇక్కడ భూమి మీద నాటక రంగాల్లో కానీ, సినిమా రంగాల్లో కానీ నటించి వెళ్ళినట్లయితే వాళ్ళు అక్కడ అవన్నీ కూడా వాళ్ళ ఊహా జనితాలతోనే అవన్నీ నిర్మించుకోవడం జరుగుతుందని, ఆర్కెస్ట్రాలు కానీ, బిల్డింగ్ నిర్మాణాలు కానీ, ఇంకా సెట్టింగ్లు కానీ అవన్నీ కూడా పైసా ఖర్చు లేకుండా వాళ్ళు నిర్మాణం చేసుకుంటారని నిన్నటి స్వాధ్యాయంలో మనం చదువుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకున్నాము. కొందరికి ఇంకా హోటళ్లలో ఉండాలని ఉంటుంది. భూలోకంలో తాము డబ్బు ఖర్చు పెట్టలేక పెద్ద హోటల్లో ఉండాలన్న కోరిక బహుశా వాళ్లకు తీరకుండా ఉంటుంది. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో, మరి బాంబేలో పెద్ద స్టార్ హోటల్ ఉంది. దానిలో ఒక కాఫీ తాగాలన్నా కూడా 2,000 రూపాయలు, 5,000 రూపాయలు అట్లా ఉంటుందన్నమాట. భోజనం చేయాలంటే ఒక 10,000 రూపాయలు అవుతుంది. అలాంటి కోరికలు తీరకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి 5 స్టార్ హోటల్లోకి వెళ్ళాలని, దానిలో వసతి తీసుకోవాలని, అక్కడ ఒక రోజంతా గడపాలని ఉంటుంది. అది తీరకుండా ఉంటుంది కోరిక. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అక్కడ ఆ పైలోకాల్లో అలాంటి 5 స్టార్ హోటల్ కావాలని కోరుకుంటారంట. అక్కడ ఆ లగ్జరీ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అందుకే ఆ పల్లెటూరుకు మ్యాచ్ కానంత పెద్ద సైజులో ఉంటుంది ఆ హోటలు. భూలోకంలో మామూలు గ్రామంలో అటువంటి హోటల్ ఉండదు. ఇక్కడ లాభాలు గడించాల్సిన అవసరం హోటల్స్కు ఉండవు. ఆ హోటల్లో ఉంటూ తమకు కావాల్సిన సేవలన్నీ పొందుతూ ఉంటారు తమ ఊహల్లోనే. అలా కొంతకాలం వరకు వాళ్ళు సంతోషంగా ఉంటారు. కొంతకాలం తర్వాత తప్పకుండా ఇదంతా వాళ్ళకు బోర్ కొడుతుంది కదా. వాళ్ళకై వాళ్ళు ఊహించుకున్న దాంట్లో ఎంతకాలం ఉంటారు? మనం కష్టపడి పనిచేసి దాన్ని కష్టపడి కోరిక ద్వారా సాధించుకొని దానిలో ఉండటానికి ఎంతో కొంతకాలం ఉండటానికి మనకిష్టం ఉంటుంది. కానీ అసలు ఒక క్షణంలోనే నాకు ఒక 5 స్టార్ హోటల్ కావాలి అనగానే మన ఎదురుగా ప్రత్యక్షమయ్యే ఆ హోటల్లో ఎంతకాలం ఉంటాం మనం? కొంతకాలం అయ్యేసరికి అక్కడ బోర్ కొట్టేస్తుంది అనమాట. అలా బోర్ కొడుతుంది వాళ్ళకు కూడా. అవును అన్నాడు అతను. అప్పుడు వాళ్ళు మరింత తృప్తినిచ్చే దానికోసం వెతుక్కుంటారు. ఇంతకన్నా ఎక్కువ ఆనందం ఏది ఇస్తుంది, ఇంతకన్నా తృప్తి ఏది ఇస్తుంది, దానికోసం వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారంట. పాత దాని మీద వాళ్ళకి ఎప్పుడైతే కోరిక లేకుండా పోతుందో వాళ్ళు దానిని మరొక మార్గానికి మార్చుకోగలుగుతారు. తమకు కావాల్సింది పొందగలుగుతూ ఉంటారు. ఇలా కావాల్సింది ఊహించుకుంటూ బ్రతకటంలో చాలామంది పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతారు. ముఖ్యంగా భూమి మీద విపరీతంగా కష్టాలు పడిన వాళ్ళు. ఇక్కడ భూమి మీద ఏది వాళ్ళు కొన్ని కోరికలు తీరకుండా పోతుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళంతా కూడా పైన ఇలాంటి ఆనందాన్ని వాళ్ళు అక్కడ పొందగలుగుతూ ఉంటారనమాట. వాళ్ళకి కావాల్సినవి ఊహించుకొని అవి రప్పించుకొని వాటితో అనుభవిస్తూ అలా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఎక్కువగా చూడండి, చాలామంది తక్కువ స్థాయిలో ఇక్కడ డబ్బు ఎక్కువ సంపాదన లేకుండా ఎక్కువ కష్టకాయం చేసుకుంటూ ఉండే వాళ్ళకి ఈ లగ్జరీ లైఫ్ గడిపే వాళ్ళని చూస్తూ ఉంటే, పెద్ద పెద్ద కారులో తిరిగే వాళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, అరే మాకెందుకు భగవంతుడు మమ్మల్ని ఇలాగా తక్కువ స్థాయిలో జన్మని తీసుకునేలా చేశాడు, మాకు ఈ లగ్జరీ లైఫ్ లేకుండా చేశాడేనని అని చెప్పేసి అలా అనుకొని దాని మీద వాళ్ళ కోరికను పెంచుకుంటారనమాట. వాళ్ళ దాంట్లో ఏదో ఆనందం వాళ్ళకి ఏముందన్నది తెలీదు. వాళ్ళు ఏదో లగ్జరీగా తిరుగుతూ ఉంటే, అలాగే నేను తిరగలేకపోతున్నానే, మంచి బైక్ వేసుకొని రయ్యి నేను రోడ్ల మీద తిరగకుండా పోతున్నానే, మంచి బెంచ్ కార్ తీసుకొని దాంట్లో తిరగకుండా పోతున్నానే, ఇలాగా వాళ్ళ కోరికల్ని తీరక భూమి మీద అలా పెట్టుకొని ఉంటారనమాట కొంతమంది. అలా పెట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళు పైకి వెళ్ళినప్పుడు ఆ కోరికల్ని క్షణాల్లో తీర్చుకొని ఆనందాన్ని వాళ్ళు పొందుతారు. అది ఎక్కువ కాలం కాదు, అది కూడా కొద్ది కాలమే. ఎప్పుడైతే దాని మీద అనుభవించడం మొదలు పెడతాడో కొంతకాలానికి ఆ కోరిక కూడా తీరిపోతుంది. కాబట్టి అక్కడ ఆ కోరిక అనేది ఉండదు, ఇంకా ఆశలు అనేవి అక్కడేమీ మిగలవన్నమాట. అటువంటి వాళ్ళు తమ హాస్టల్ జీవితంలో 90% జీవితాన్ని ఇలా
కోరుకొని స్నేహితులు, పెంపుడు జంతువులు, అందమైన ఇళ్ళు, తోటలు, చెట్లు వీటితో తృప్తిగా ఆనందాన్ని పొందుతూ ఉంటారంట. అలా కాలం గడిచాక వాళ్ళు మూలాత్మలే వాళ్ళను పరిమాణ మార్గంలో ముందుకు సాగటానికి మనోమయ ప్రపంచంలోకి బలవంతంగా పంపబడుతుంది. ఇంకా వాళ్ళు అలాగా ఎంతకాలమని అలా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలా పొందంగా వాళ్ళకు కూడా దాని మీద ఇక విరక్తి కలిగి ఆ కోరికలనేవి తీరిపోయి అప్పుడు ఈ ఆత్మ పరిణితి చెంది మనోమయ ప్రపంచంలోకి బలవంతంగా వాళ్ళు నెట్టబడతారు. ఇది కాదు, ఇంకోటి ఏదో ఉంది, దానికి వెళ్ళాలి, దీనికన్నా ఎక్కువ ఆనందం దానికి వెళ్ళాలి అని అప్పుడు వాళ్ళలో ఆశ పుడుతుందన్నమాట. పురోగమించాలన్నది మనలోని ఒరిజినల్ ఆత్మ కోరిక. ఎప్పుడైనా సరే మన ఆత్మ ఎప్పుడు ఎదగటానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు మనం ఒకేలాగా ఒక దగ్గరే ఉండాలని ఎప్పుడు మన ఆత్మ కోరుకోదన్నమాట. ఎప్పుడు దాన్ని పరిణితి చెందడానికే కోరుకుంటుంది. ఎప్పుడైతే తను అక్కడ భూమి మీద కోరికలన్నీ అయితే పొందలేకుండా ఉన్నాడో అవన్నీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తీరిపోయినాయో అప్పుడు మళ్ళీ దీనికన్నా ఎక్కువ ఆత్మ పరిణితి చెంది ఎక్కువ స్థాయిలో ఏదైతే మనకు ఆనందాన్ని ఇస్తుందో దానికోసం వెంపర్లాడతాడు. దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట ఆత్మ.